ఫ్రెండ్స్, మన జీవితంలో ఇష్టపడైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. అలాంటిది మన ఈ చిన్న జీవితంలో కూడా మనము సంతోషాలనే వెతుక్కోవాలి కానీ కష్టాలని బాధల్ని వెతుక్కోకూడదు. అలానే ఇష్టమైన వాళ్ళని దూరం అయిపోయారని వాళ్ళ కోసం మనం ఈ చిన్న లైఫ్ని అయితే వృధా చేసుకోకండి. చాలా వరకు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక్కరన్నా ఉంటారు మన లైఫ్లో. చనిపోయేంత వరకు ఒక్కరైనా వస్తారు మన లైఫ్లోకి. వాళ్ళ కోసమైనా మనం బ్రతుకుండాలి. చివరి క్షణం వరకు ఒక్కరైనా మనల్ని లవ్ చేసే వాళ్ళైతే ఉంటారు. వాళ్ళ అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మన పిల్లలు కావచ్చు, మన భర్త కావచ్చు, లేదంటే మన భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన లైఫ్లో అయితే చివరి వరకు ఒకరైతే మనకు తోడుగా ఉంటారు ఇష్టపడుతూ. పైకి ఎంతగా కోపంగా నటించినా కూడా, ఎంత కోపంగా ఎంత ద్వేషంగా నటించినా కూడా లోపల మీ మీద ప్రేమ అయితే చావదు వాళ్ళకి. అలాంటి పర్సన్స్ ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఒక్క అడుగు వెనక్కి వేసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఆలోచన చేసుకొని బ్రతకండి. ఎందుకంటే ఇప్పుడు చందు గారు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఆయన చనిపోవడం ద్వారా వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, ఇక్కడ ఆమె భార్య పిల్లలు కావచ్చు, పవిత్ర గారు భార్య పిల్లలు కావచ్చు, ఇంకా వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతుంటారు. ఒక్కసారి ఆయన ఆలోచన చేసి వాళ్ళ పిల్లలకి ఈయన పిల్లలకి కూడా అండగా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.